రే నిన్న టీవీలో చూశానురా, ఏమన్నా చేసావురా యాక్టింగ్? అసలు ఎక్కడ నేర్చుకున్నావురా? టీవీలో నేనే ఇంతకీ నన్ను ఏ ఛానల్లో చూసావురా? యానిమల్ ప్లానెట్ లో. రే పిచ్చినారని ఎవరినంటారు? ఒక 100 మెసేజ్లు పంపిన రిప్లై ఇవ్వను. ఎగ్జాంపుల్ చెప్పు. నీ గర్ల్ ఫ్రెండ్ రా, నేను ఎన్ని మెసేజ్లు చేసినా రిప్లై ఇవ్వట్లేదు. సీన్ గడికి ఫోన్ చేద్దాం. హలో, ఎలా నీ గర్ల్ ఫ్రెండ్ కనిపించట్లేదన్నావు, ఏమైంది? అవునరా. ఏమైనా వెతికావా? వెతికాను, రాత్రంతా కూర్చొని గూగుల్లో వెతికా, కనిపించలేదు. రే మామా, కాలిగడి ఈ మధ్య పిచ్చెక్కినట్టు బిహేవ్ చేస్తున్నానంట కదరా? అవునరా, నీకెవరు చెప్పారు? వాడికేం కాదులే, పెళ్లి చేస్తే టిక్క కుదిరిద్ది అంటారు కదా, పెళ్లి చేస్తే సరే. నీ మొహం, అడిగి ఈ మధ్య పెళ్ళి అయిందంట, తర్వాత పిచ్చెక్కిందంట. ఛా, మా ఆవిడికి టైలరింగ్ నేర్పించి కుట్టు మిషన్ కొనివ్వడం చాలా పొరపాటు అయిపోయిందిరా బాబు. ఏమైందిరా? అంటే రోజు తను చేసే చపాతీలు, పూరీలు, పెసరట్లు చిరిగిపోతే అన్నీ కుట్టుకొని తీసుకొస్తుంది మరి. అరే, మన దేశంలో జనాభా తీవ్రత బాగా పెరిగిపోయిందంట్రా. అవునరా, మన దేశంలో ఒక మహిళ ప్రతి 10 సెకండ్లకు ఒక బిడ్డకు జన్మనిస్తుందంట. ఈ ఉపద్రవాన్ని మనం అరికట్టలేమా? ఐడియా, అర్జెంటుగా మహిళ ఎక్కడుందో కనిపెట్టి కనడం ఆపించేయాలి. సో బుజ్జి, ఇంకేంట్రా విశేషాలు? ఏమంటుంది ఇంట్లో మీ ఆవిడ? రాత్రి మోకాల మీద నడుచుకుంటూ వచ్చి మరి నన్ను బుజ్జిగించింది తెలుసా? అవునా? నిజమా? నమ్మొచ్చా? నిజంగానే తన కాళ్ళ మీద నడుచుకుంటూ వచ్చి నన్ను వేడుకుంది. కానీ ఎలారా? తను ఎప్పుడు నిన్ను కొడుతుంది కదా. అరే కాదురా బాయ్. తను అప్పుడు ఏం చెప్పింది? ఏమందంటే, బెడ్ కింద నుంచి త్వరగా వచ్చేయండి, నేను ఇంకెప్పుడు కొట్టను, ప్రామిస్ అని చెప్పింది.